ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూసారా మేడం, ఆ పల్లెటూరు దాన్ని తినటానికి తిండి కూడా లేదు కానీ ఎలా ముస్తాబాయ్ వచ్చిందో చూసారా? ఇలా దాన్ని మహేష్ సార్ చూస్తే నేను మహేష్ని ఇంప్రెస్ చేయాలని ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకొని వస్తే ఈ ఆనంద్ సింపుల్ గా శారీలో వచ్చి అందరినీ తన వైపు తిప్పుకుంది. పైగా మహేష్కి శారీ అంటే చాలా ఇష్టం. దీనిలో వదిలేయకూడదు. కరుణాకర్ సార్, చెప్పండి మేడం. ఇక నేను తట్టుకోలేను. మన ప్లాన్ ని ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. మేడం, ఈ పని మీరు నేను చేయడం కన్నా ఆ విశ్వం చేయడమే కరెక్ట్. విశ్వమా? అవును మేడం, వాడైతే నమ్మకంగా మనం చెప్పిన పని చేస్తాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం వాడిని కాపాడుకోవచ్చు. అదే మనం దొరికిపోతే మనల్ని కాపాడడానికి ఎవ్వరుండరు. కాబట్టి వాడు చేస్తేనే మనం సేఫ్ మేడం. మనం వాడిని నమ్మొచ్చు కదా? 100% మేడం. ఇంత అందానికి ఎలారా వెల్కమ్ చెప్పాలి? ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. అరే జయంతక్క, అశ్విన్ అన్న ఆనందికి పూలతో స్వాగతం పలికాడు. ఏంటన్నా నువ్వు నా పూలన్నీ కింద పడేసావు? సారీ అనుకోకుండా జరిగిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. సరేలే, చూసుకోకుండా తగిలిందన్నావుగా. థ్యాంక్స్ అన్న. పూకిరి ఆనంది, నువ్వేనా ఇది? నిన్నిలా చూసి మా కళ్ళని మేమే నమ్మలేకపోతున్నాం. అక్క, నాకు ఈ చీర బాగుందా? బాగుందా అని అడుగుతావేంటి? చాలా అందంగా ఉన్నావు ఆనంది. నాకంటే నువ్వే చాలా అందంగా ఉన్నావక్క. జయంతక్క అందంగా ఉంది, నువ్వు అంతకు మించి ఏంజెల్లా ఉన్నావు. సౌందర్య, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఆనంది, ఈ శారీ నీకు చాలా బాగుందమ్మా. నీ అందాన్ని చూసిన నా కళ్ళు నిన్ను పొగడమని నా నోటికి చెప్తున్నాయి. కానీ పొగిడితే అందరిలో నన్ను తిడతావేమోనని నాకు భయంగా ఉంది ఆనంది. సరే అశ్విన్, ఏదైతే అదైంది. ఇప్పుడు సుందరుడిగా నేను తనతో మాట్లాడలేను కాబట్టి నేను అనుకున్నది చెప్పేస్తాను. ఆనంది నన్ను తిట్టకుండా ఉంటే చాలు. ఆనంది, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు. అమ్మయ్య, ఆనంది ఏమీ అనలేదు. ఆనంది, నువ్వు ఫంక్షన్ కి మంచి డ్రెస్ వేసుకురా అని చెప్తే లంగావణిలో వస్తానని చెప్పావు. ఇప్పుడేమో అద్దరగొట్టే శారీలో ర్యాంప్ వాక్ చేస్తూ దేవకన్యలా వచ్చావు. నువ్వెవరి కోసం వచ్చావో నాకు తెలుసు. ఇంకెవరి కోసం అక్క? ఆ సుందరుడి కోసమే. ఆ సుందరుడు ఈ శారీ ఇచ్చి నా కోసం ఈ శారీ కట్టుకో అని రిక్వెస్ట్ చేయగానే వెంటనే శారీ కట్టుకొని వచ్చేసింది. అంతే కదా ఆనంది? కాదు, నేను హాస్టల్ నుంచి లంగావణిలో వస్తుంటే హాస్టల్ వార్డెన్ చూసి
నా చేత బలవంతంగా ఈ చీర కట్టించి ఇలా రెడీ చేసి పంపించారు. మేడం కాళ్ళకి దండం పెట్టాలి. నిన్నిలా చూసే భాగ్యం నాకు కలిగించినందుకు. అసలు ఈ ఆలోచన నాకు రాలేదు. లేదంటే ఈ సుందరుడిగా ఆనంద్కి చీర పెట్టి ఇదే కట్టుకురమ్మని చెప్పేవాడిని. ఈ శారీ మీ సుందరుడు ఇచ్చి ఉంటే నువ్వు వేసుకురాకుండా ఉంటావా ఏంటి? ఆనంది, మరీ ఎక్కువగా సిగ్గుపడకు. నీ సుందరుడి కోసం కొంచెమైనా సిగ్గు దాచుకో. ఏయ్ సౌందర్య, నువ్వుండు. సరే సరే, ఇక్కడే ఉంటే ఎలాగా? మొత్తం తిరిగి చూద్దాం. రండి రండి. నా సుందరుడు ఎక్కడున్నాడు? అనుకోనిదే మనిరువురి పరిచయం, ఓహో జతపడమని మనకిలా రాసుందే. మతి చెడిలా నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారిందే. ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపిలా, ఆపలేని వేగమేదో నా లోపల. ఇంతకాలం నాకు నాతో ఇంత గొడవే రాలేదిలా, నిన్ను కలిసే రోజు వరకు ఏ రోజులా లేనే ఇలా. ఆనంది, ఆ సగం ఈ సగంతో కలవబోయే రోజు ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రాకూడదు. అలాగేనమ్మా. మిత్ర, కంపెటీషన్ మేము వేసిన ప్లాన్ మొత్తం అమ్మ వినేసిందా? నువ్వు చేసే పని కరెక్టేనా? నీ నుండి ఇది అస్సలు ఊహించలేదు మిత్ర. ఇట్రా నువ్వు. నీ నుండి అసలు ఇది ఊహించలేదు మిత్ర. అమ్మా అది అది ఇంత పెద్ద ఫంక్షన్ దగ్గరుండి చూసుకోకుండా అక్కడేం చేస్తున్నావు? అమ్మా, ఫంక్షన్ గురించి కరుణాకర్ సార్తో డిస్కస్ చేస్తున్నాను. అవును మేడం, అదే డిస్కస్ చేస్తున్నాం. ఆ, ఆ, అమ్మా నేను వెళ్తాను. చాలా ఏర్పాట్లు చేయాలి. ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా? ఉండు చెప్తాను కదా. ఇది పెట్టుకో. ఏంటమ్మా ఇది? మీ నాన్నగారి లాకెట్. దీన్ని బ్రాస్లెట్ కి జాయింట్ చేయించి నీకు ఇస్తున్నాను. మమ్మీ, డాడీ లాకెట్ని చిన్నప్పుడు చాలాసార్లు అడిగాను, కానీ నువ్వెప్పుడూ దీన్ని నాకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అప్పుడు నువ్వు చిన్నపిల్లవి. ఆ లాకెట్ విలువ నీకు తెలియదని ఇవ్వలేదమ్మా. ఇప్పుడు ఎదిగిన పిల్లవి. మీ నాన్న జ్ఞాపకం విలువ బాగా తెలుసని ఇస్తున్నాను. థ్యాంక్స్ మమ్మీ. నీతో ఒక విషయం చెప్పాలి.